నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బాహుబలి రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్ ఎలా ఉంది సార్? టికెట్లు ఎంతవరకు సేల్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఆల్రెడీ బుకింగ్ ఓపెన్ చేసినటువంటి 3 గంటల 4 గంటల్లోనే 52,000 టికెట్లు పైగా అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. అలాగే మల్టీప్లెక్స్లోనే 12,000 పైన టికెట్లు అమ్ముడుపోయినాయని, అంటే ఒక వేవ్ కనిపిస్తోంది స్పష్టంగా అనేది చెప్తున్నారు. అంటే ఎదురుకుండా ఇంకొక సినిమా ఉంది, మాస్ జాతర అనే సినిమా ఉంది. ఉన్నప్పటికీ ఈ బుకింగ్స్ కూడా స్ట్రాంగ్గానే నడుస్తున్నాయి. అంటే బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, దాదాపు 3 గంటల 40 నిమిషాలు ఉన్నటువంటి ఈ సినిమాని ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ పొందాలి అని చెప్పి జనాలు ప్రిపేర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అంటే అసలు థియేటర్కి జనాలు రావడం లేదు కొత్త సినిమాలకు కూడా అని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ సినిమా వైపు ఎందుకు కదులుతున్నారు జనాలు అంటే, ఇది ఒక జనరేషన్కి, పర్టికులర్గా ఈ జనరేషన్లో ఉన్న యూత్కి ఇది చైల్డ్హుడ్ మెమరీ. అంటే వాళ్ళ బాల్యపు జ్ఞాపకం అది. ఆ బాల్యపు జ్ఞాపకాన్ని మరొకసారి తెర మీద చూసుకోవాలి అని వీళ్ళందరూ కదులుతున్నారు. టికెట్లు బుక్ చేయడానికి ఎందుకంత ఈగర్గా ఉన్నారు జనాలంటే, పర్టికులర్గా ఈ టికెట్లు కొంటున్న బ్యాచ్ అంతా కూడా యూతే వెళ్తున్నారు. వీళ్ళని ఇంతగా థియేటర్ వైపు కదిలిస్తున్నది ఏంటంటే, ఇదేదో 2 భాగాలు నెమ్మదిగా ఇంట్లో కూర్చుని ఫోన్లో చూడొచ్చు, లేకపోతే ఫోన్తో అనుసంధానం చేసి హోమ్ థియేటర్లో చూడొచ్చు, అదే అనుభవం వస్తుంది అని అనుకోవడం లేదు. నలుగురితో కలిసి ఈ ఆనందాన్ని పంచుకోవాలి అనుకుంటున్నారు. ఈ నలుగురితో కలిసి ఆనందాన్ని పంచుకోవాలి అనుకోవడం వలన ఇలా ఈ రష్ కనిపిస్తోంది. ఇది ఊహించింది, ఇలాంటి ఓపెనింగ్స్ ఉంటాయి ఈ సినిమాకి ఊహించింది. అయితే మాస్ జాతర పరిస్థితి ఏమిటి అనేది తేలాలి. అది బలంగా టాక్ తెచ్చుకుని నిలబడితే తప్ప ఆ సినిమా కంటే, ట్రైలర్ ద్వారా నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా దానికి వనగూడింది ఏమీ లేదు ప్రత్యేకంగా. అంటే ఒక రొటీన్ ఫార్ములా కథలాగానే కనిపిస్తోంది. ఈ రొటీన్ ఫార్ములా కథని డ్రైవ్ చేసేటువంటి ఎలిమెంట్ కీలకంగా మారుతుంది. ఆ డ్రైవింగ్ ఎలిమెంట్ కనుక ప్రాపర్గా ఉంటే, జనాలు దాంతో కనెక్ట్ అయితే ఆ సినిమా హిట్ అవుతుంది. అది సక్సెస్ అయ్యింది అంటే దానికి ఒక పాజిటివ్ టాక్ థియేటర్ నుంచి స్ప్రెడ్ అయితే తప్ప జనాలు అటువైపు కదిలే పరిస్థితి కనిపించట్లా. కానీ ఈ సినిమాకి ఇది చూడాలి అనే కోరిక ఒక జనరేషన్లో ఉంది. ఈ జనరేషన్లో ఉన్న యూత్కు ఉంది బలంగా. వీళ్ళందరూ కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు 8 ఏళ్ళు 10 ఏళ్ల పిల్లలు అయి ఉంటే, వాళ్ళందరూ ఇప్పుడు 18 ఏళ్ళకి 22 ఏళ్ళకి చేరుంటారు. వాళ్ళు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీని తెర మీద ఇంకొకసారి చూడాలి. 2 కలిపి ఒకటే భాగం. పైగా దీనిలో ఆ రోజుల్లో కటింగ్లో లేచిపోయిన సీన్లు కొన్ని దీనిలో కలుపుతున్నారని వినికిడి. ఇవన్నీ కలగలిసి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసిన జనాల్లో. పైగా బాహుబలికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, తెలుగు సినిమాని పాన్ ఇండియా మార్కెట్కి మోసిన సినిమా అది. ఆ మోసిన సినిమా కావటం, ఆ తర్వాత ప్రపంచం అంతా మార్కెట్ కోసం తప్పించటం, ఈ వ్యవహారాలన్నీ ఆ బాహుబలి అనే టైటిల్కి ఒక ప్రత్యేకత తీసుకొచ్చింది. అయితే ఈ పేర్లన్నీ, ఈ బాహుబలి, ఈ పేర్లన్నీ కూడా బౌద్ధ వాంగ్మయం నుంచి తీసుకున్నారు. ఆ కథ ఏమో ఈ జయసింహ నుంచి లిఫ్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారి జయసింహ కథ దీనికి పునాది. ఆ పునాది మీద అల్లినటువంటి ఒక బౌద్ధ పాత్రల, బౌద్ధ వాంగ్మయంలో ఉన్నటువంటి పేర్లన్నీ పట్టుకొచ్చి దీనిలో పెట్టేసి ఇలా ఒక విచిత్రమైన వంటకాన్ని తయారు చేశాడు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆ వంటకాన్ని తెరకి అనువదించడంలో రాజమౌళి చాలా బిగ్గర్ స్కేల్లో సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అవడం మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలం పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు అదే రికార్డు. ఆ లెవెల్ వసూళ్లు సాధించిన సినిమాగా కూడా దానికి ఒక ప్రఖ్యాతి ఉంది. 1800 కోట్లు కలెక్ట్ చేయటం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి ఆ స్థాయి విజయాన్ని తెలుగు సినిమా పరిశ్రమకి అందించిన సినిమా కాబట్టి చాలామంది ఒకసారి ఆ 2 భాగాలు కలిపిన కథ ఎలా ఉంటుంది చూడాలి అనేటువంటి ఒక ఈగర్నెస్ కనిపిస్తుంది. అందుకని జనాలు మూవ్ అవుతున్నారు, టికెట్లు తెగుతున్నాయి, హడావిడి బాగానే జరుగుతోంది. ఇది చూడబోతే
ఇంకేదో రికార్డు క్రియేట్ చేసేదిగా కనిపిస్తోంది. ఫైనల్గా దాని రిజల్ట్ ఏమిటనేది రేపు 2వ తారీఖు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి పరిస్థితి అంటే, నిజానికి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది ఏ మేరకైనా అడ్డుకోగలదా దాన్ని అనేది చూడాలి. మాస్ జాతర ఇప్పటి వరకు మనకి రీ రిలీజుల ట్రెండ్ ఒకటి ఉంది. ఈ రీ రిలీజుల ట్రెండ్లో పోకిరి అలాగే ఖుషి లాంటి సినిమాలు భారీగా వసూలు చేశాయి అని చెప్తున్నారు. ఇది రీ రిలీజ్గా చూడటానికి వీల్లేదు. ఇది కేవలం రీ రిలీజ్ కాదు, ఈ 10 years కంప్లీషన్ ఆఫ్ బాహుబలి ఇది ఒక జ్ఞాపకంగా రిలీజ్ చేస్తున్నారు, ఒక మెమరీగా. ఏది బాహుబలి రిలీజ్ అయిన 10 ఏళ్ల సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇది కలిపి రిలీజ్ చేస్తున్నారు, 2 భాగాలు కలిపి ఒక భాగంగా చేసి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది రీ రిలీజ్ అనుకోవడానికి అవకాశం లేదు. ఇది మార్కెట్లోకి ఎంట్రీనే కొత్తగా ఇచ్చింది. ఈ కొత్త ఎంట్రీని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా జనం ఉన్నారు అనేది అర్థమవుతుంది. కానీ ఏ రేంజ్ వసూళ్లు సాధిస్తుంది అనేది చూడాలి. అంటే సార్ ఈ 2 కలిపితే 5 గంటల లోపు వస్తుంది సార్. 5 గంటలకు 3 గంటల 40 నిమిషాల పైన ఉంటుంది అంటున్నారు. అంతకు మించి ఏం లేదు. ఓకే, అంతసేపు కూర్చునే అవకాశం ఉందా సార్ మన సినిమా థియేటర్లో? థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ దానవేరు సూరకర్ణ చూసారుగా ఇది వరకు. అది కూడా ఇదే నిడివి సినిమా కదా దాదాపుగా. ఆ సినిమా చూసారుగా 2. అది మొదటి రిలీజ్ లో ఎంత చూసారు, సెకండ్ రిలీజ్ లో కూడా అంతే చూసారు. ఇప్పటికీ చాలా మంది ఆ సినిమా అదే పనిగా పెట్టుకుని చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి పెద్ద సినిమా నిడివి ఎక్కువైంది కాబట్టి జనాలు డిస్కరేజ్ అవ్వరు. కానీ అంత నిడివిలో కనెక్టివిటీ ఏమిటి అంటే, జనాల్ని ఎంగేజ్ చేశారా లేదా థియేటర్లో అనేది మాత్రమే క్రైటీరియా, అంతకుమించి ఇంకేం కాదు. థియేటర్లో ఎంగేజ్ అయినట్టుగా ఆడియన్స్ ఫీల్ అయితే సినిమా హిట్ అయినట్టే. కాబట్టి నిడివి అనేది ఇష్యూ కాదు. థ్యాంక్ యూ సార్.